3 రోజుల భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. ముంబైలోని లోక్ భవన్లో మోదీ మైక్రాన్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధారణంగా ఆహ్వానించారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ కోసం మైక్రాన్ సోమవారం భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఏఐలో సహకారం, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రధానంగా మైక్రాన్ దృష్టి సారించారు. భారత్తో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా ఫ్రాన్స్ ముందుకెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలో గత వారం కేంద్ర రక్షణ శాఖ 114 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే ఒప్పందానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ డీల్ మొత్తం విలువ 3.60 లక్షల కోట్లు. ఈ క్రమంలోనే భారత్ ఫ్రాన్స్ మధ్య ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆవిష్కరణ ఏడాదితో ప్రారంభమైన భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రజల భాగస్వామ్యంగా మారుస్తున్నాం. ఎందుకంటే ఈ ఆవిష్కరణ సహకారం ద్వారా జరుగుతుందని, అందువల్ల భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణ సంవత్సరంలో మా లక్ష్యమని, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, అవి రక్షణ, ఎనర్జీ, అంతరిక్షం లేదా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు సహా ప్రతి రంగంలోనూ పరిశ్రమలు, ఆవిష్కర్తలను అనుసంధానిస్తాం. స్టార్టప్లు, ఎంఎస్ఎంఈల మధ్య బలమైన నెట్వర్క్లను నిర్మిస్తాం. విద్యార్థులు, రీసెర్చ్ల మార్పిడిని సులభతరం చేస్తాం. ఉమ్మడి ఆవిష్కరణల కోసం కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.